హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రశాంత్ కాంపిటేటివ్ హబ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో సీటెట్ ఎగ్జామ్ ఆన్లైన్ ఎలా అప్లై చేయాలో డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. మన మొబైల్లో కానీ లేదా ల్యాప్టాప్లో కానీ సొంతంగా అప్లై చేసే విధానం డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ వీడియోని మొదటిసారి చూస్తుంటే మన ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మన మొబైల్లో కానీ కంప్యూటర్లో కానీ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి సీటెట్ అని గూగుల్ చేయాలి. గూగుల్ చేసిన తర్వాత మనకు ఫస్ట్ లింక్ కనబడుతుంది, ctet.nic.in. ఆ లింక్ను ఓపెన్ చేయాలి. ఆ లింక్ను ఓపెన్ చేసిన తర్వాత మన సీటెట్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. కింద స్క్రోల్ చేసుకుంటూ వస్తే ఇక్కడ అప్లై ఫర్ సీటెట్ డిసెంబర్ 2021 అని కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. స్టెప్స్ టు అప్లై ఆన్లైన్. అప్లై ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్, fill online application form, upload scan photo and signature, pay examination fee. సీటెట్ ఆన్లైన్లో అప్లై చేయాలంటే ఫోటో అండ్ సిగ్నేచర్ ఉండాలి, ఎగ్జామినేషన్ ఫీ. ఇక్కడ ఫామ్ కనబడుతుంది కదా, అప్లికేషన్ ఫామ్ సీటెట్ డిసెంబర్ 2021. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని కనబడుతుంది, ఆ లింక్ని క్లిక్ చేయాలి. టోటల్గా సీటెట్ ప్రాసెస్ అనేది ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి, తర్వాత ఇమేజెస్ అప్లోడ్ చేయాలి, తర్వాత ఫీ పేమెంట్ చేయాలి. అంతటితో మన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఒక్కసారి ఎగ్జామినేషన్ ఫీజు తెలుసుకుందాం. జనరల్, ఓబీసీ, నాన్ క్రీమీ లేయర్ అభ్యర్థులకి ఓన్లీ పేపర్ 1 లేదా పేపర్ 2కి 1000 రూపీస్, బోత్ పేపర్స్ 1 and 2 రెండు పేపర్స్కి అయితే 1200 రూపీస్, ఎస్సీ ఎస్టీ డిఫరెంట్ ఏబుల్ పర్సన్స్కి 500 రూపీస్ పేపర్ 1 లేదా పేపర్ 2, రెండు పేపర్లు కలిపి 600 రూపీస్. మన పేమెంట్ అనేది డెబిట్ కార్డ్ తోడు కానీ క్రెడిట్ కార్డ్ తోడు కానీ ఇంటర్నెట్ బ్యాంక్ ద్వారా చెల్లించవచ్చు. ఇక్కడ చెక్ బాక్స్ కనపడుతుంది కదా, చెక్ బాక్స్ని క్లిక్ చేయాలి. ఇన్ఫర్మేషన్ మనం అంతా తెలుసు, కరెక్ట్గా చదివామని. క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అని ఆప్షన్ని క్లిక్ చేయాలి, లింక్ని. అప్పుడు మనకు ఒక ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది, డిస్ప్లే అవుతుంది. మన పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ముందుగా క్యాండిడేట్ నేమ్, ఫాదర్స్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఐడెంటిటీ నేమ్, ఐడెంటిఫికేషన్ నెంబర్, ఐడెంటిటీ టైప్ అంటే ఓటర్ ఐడి, పాస్పోర్ట్, బ్యాంక్ పాస్బుక్ విత్ ఫోటోగ్రాఫ్, రేషన్, ఎనీ అదర్ వ్యాలిడ్ గవర్నమెంట్ ఐడెంటిటీ విత్ ఫోటోగ్రాఫ్, డ్రైవింగ్ లైసెన్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉంటుంది కదా, అది ఎంటర్ చేయాలి. తర్వాత మన కాంటాక్ట్ డీటెయిల్స్, అడ్రస్ ఎంటర్ చేయాలి, లొకాలిటీ, సిటీ, టౌన్, విలేజ్, మనం కంట్రీ, స్టేట్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్, ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్ ఖచ్చితంగా ఉండాలి, అది వర్కింగ్ కండిషన్లో ఉండాలి. ఏమైనా సీటెట్ ఎగ్జామ్ సంబంధించి నోటిఫికేషన్స్, అడ్మిట్ కార్డ్స్, అలో, రిజల్ట్ అనేవి మన మొబైల్కు కానీ జీమెయిల్ కానీ వస్తాయి. ఆ మొబైల్, జీమెయిల్ ఖచ్చితంగా వర్కింగ్ కండిషన్లో ఉండాలి. తర్వాత డీటెయిల్స్ మన సేమ్ అడ్రస్లో ఉండే, పర్మనెంట్ అడ్రస్, కాంటాక్ట్ డీటెయిల్స్ ఒకేలాగా ఉంటే ఇక్కడ సేమ్ యాజ్ ప్రజెంట్ అడ్రస్ అని క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ చూస్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంది కదా, పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకోవాలి, కన్ఫర్మ్ పాస్వర్డ్. అదేవిధంగా సెక్యూరిటీ క్వశ్చన్, ఇక్కడ రకరకాల సెక్యూరిటీ క్వశ్చన్స్ ఉన్నాయి, ఆ సెక్యూరిటీ క్వశ్చన్స్ బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత సెక్యూరిటీ ఆన్సర్ మనం ఇవ్వాలి. తర్వాత ఇక్కడ సెక్యూరిటీ పిన్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత సబ్మిట్ ఆప్షన్ని క్లిక్ చేయాలి. చూస్ పాస్వర్డ్. యువర్ పాస్వర్డ్ మస్ట్ సాటిస్ఫై ద ఫాలోయింగ్. పాస్వర్డ్ అనేది 8 to 13 క్యారెక్టర్స్ ఉండాలి. పాస్వర్డ్ మస్ట్ బి అట్లీస్ట్ 1 అప్పర్ కేస్ ఆల్ఫాబెట్ ఉండాలి, ఆల్ఫాబెట్ పెద్ద లెటర్ ఉండాలి, క్యాపిటల్ లెటర్ ఉండాలి, అదేవిధంగా స్మాల్ లెటర్స్ ఉండాలి, ఒక న్యూమరిక్ వాల్యూ కూడా ఉండాలి, ఏదైనా స్పెషల్ క్యారెక్టర్స్ కూడా ఉండాలి, @ $, పర్సెంటేజ్ అలా అండ్ అలాంటి గుర్తులు ఉండాలి. అప్పుడు పాస్వర్డ్ అనేది కరెక్ట్గా తీసుకుంటుంది, లేకపోతే మీరు ఎన్నిసార్లు ఎంటర్ చేసినా పాస్వర్డ్ అనేది తీసుకోదు. ఇలా పాస్వర్డ్ ఎంటర్ చేసుకున్న తర్వాత సబ్మిట్ ఆప్షన్ని ఎంటర్ చేయాలి. సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మనకు రివ్యూ పేజ్ కనబడుతుంది, రివ్యూ పేజ్ అని. ప్లీజ్ రివ్యూ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ. ఇఫ్ యూ వుడ్ లైక్ టు చేంజ్ ఇన్ఫర్మేషన్ ఎంటర్డ్ యూ మే డూ ప్రెస్సింగ్ ఎడిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ బటన్. ప్రెస్ ఫైనల్ సబ్మిట్ బటన్ ఫర్ ఫైనల్ సబ్మిషన్. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎడిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ని క్లిక్ చేయాలి, లేదా
కరెక్ట్గా ఉంటే ఫైనల్ సబ్మిట్ అని క్లిక్ చేయాలి. పర్టికులర్స్ చెక్ లిస్ట్ టు బి వెరిఫైడ్. మై నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, అడ్రస్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ కరెక్ట్గా ఉంటే చెక్ బాక్స్ మీద టిక్ మార్క్ కొట్టాలి. తర్వాత డిక్లరేషన్ చేయాలి. టిక్ బాక్స్ని క్లిక్ చేయాలి. తర్వాత సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ అని క్లిక్ చేయాలి. డూ యూ విష్ టు సబ్మిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అండ్ గెట్ ఓటీపీ అని అడుగుతుంది. ఎస్ అని ఎంటర్ చేయాలి. మన మొబైల్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. అదేవిధంగా జీమెయిల్కి వచ్చిన ఓటీపీని కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. బోత్ మొబైల్ అండ్ జీమెయిల్ వచ్చిన ఓటీపీస్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఫైనల్ సబ్మిట్ని క్లిక్ చేయాలి. ఇప్పటి వరకు ఫస్ట్ స్టెప్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యింది. ఇంకా 3 స్టెప్స్ ఉన్నాయి. ఆ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేద్దాం తొందరగా. ఇక్కడ లింక్ కనబడుతుంది కదా, కంప్లీట్ అప్లికేషన్ ఫామ్. ఆ లింక్ని క్లిక్ చేయాలి. పర్సనల్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాలి. ఇక్కడ సెకండ్ అప్లికేషన్ ఫామ్ ప్రాసెస్లో సెకండ్ స్టెప్లో ఇక్కడ నేషనాలిటీ ఎంటర్ చేయాలి. కేటగిరీ ఎంటర్ చేయాలి. ఓబీసీయా, బీసీయా, ఎస్టీయా, జనరల్ అని ఉంటుంది. జనరల్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, నాన్ క్రీమిలేయర్ అని కనబడుతుంది. ఎంటర్ చేయాలి. ఏ కేటగిరీ వాళ్ళు ఆ కేటగిరీ ఎంటర్ చేయాలి. పర్సన్ విత్ డిసబిలిటీ వాళ్ళు ఉంటే ఎస్ అని ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనే ఆప్షన్ పెట్టాలి. లాంగ్వేజ్ 1 సెలెక్ట్ చేసుకోవాలి. లాంగ్వేజ్ 2 సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ లాంగ్వేజెస్ కనబడుతున్నాయి. ఈ లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకోవాలి 1. అదేవిధంగా లాంగ్వేజ్ 2 కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఇంగ్లీష్, హిందీ, తెలుగు అలా. తర్వాత ఎంప్లాయ్మెంట్ స్టేటస్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఎంప్లాయిడా లేదా నాట్ ఎంప్లాయిడా. ఎంప్లాయిడ్ యాజ్ ఏ టీచర్, ఎంప్లాయిడ్ విత్ అదర్ దెన్ టీచర్. మనకు ఏం చేస్తున్నామో అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా అప్లయింగ్ ఫర్ పేపర్ 1 అప్లై చేస్తున్నామా, పేపర్ 2 అప్లై చేస్తున్నామా, బోత్ పేపర్స్ అప్లై చేస్తున్నామా ఇక్కడ అప్లై సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత క్వశ్చన్ పేపర్ మీడియం కూడా సెలెక్ట్ చేసుకోవాలి. క్వశ్చన్ పేపర్ మీడియం అనేది ఇంగ్లీష్, హిందీలో ఉంటుంది. క్వశ్చన్ పేపర్ మీడియం సెలెక్ట్ చేసుకోవాలి. క్వశ్చన్ పేపర్ మీడియం అనేది హిందీ, ఇంగ్లీష్ బోత్ లాంగ్వేజెస్లో ఉంటుంది. తర్వాత ఎగ్జామ్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ చాయిస్ ఆఫ్ ఎగ్జామ్ సెంటర్ మన స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి, ప్లేస్ సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా సెకండ్ చాయిస్ ఆఫ్ ఎగ్జామ్ సెంటర్ స్టేట్ అండ్ సెలెక్ట్ చేసుకోవాలి, ప్లేస్ ఎగ్జామ్ సెంటర్ నోటిఫికేషన్లో ఉంటుంది. థర్డ్ చాయిస్ ఆఫ్ ఎగ్జామ్ సెంటర్ స్టేట్ అండ్ సెంటర్. ఫోర్త్ చాయిస్ ఆఫ్ ఎగ్జామ్ సెంటర్ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి, అదేవిధంగా ప్లేస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎవరికైతే ఇన్కమ్ ఓబీసీ వాళ్ళకు 8 lakhs కంటే ఎక్కువ ఉంటే వాళ్ళు జనరల్ అభ్యర్థులుగా అవుతారు. 8 lakhs బిలో కంటే వాళ్ళు ఓబీసీకి చెందిన వాళ్ళు అవుతారు. సో ఇక్కడ ఓబీసీ నాన్ క్రీమిలేయర్ సెలెక్ట్ చేస్తున్నాను. 8 lakhs బిలో ఇన్కమ్ ఉంటే ఓబీసీ నాన్ క్రీమిలేయర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ లాంగ్వేజెస్ సెలెక్ట్ చేశాను. తెలుగు ఫర్ లాంగ్వేజ్ 1, సెకండ్ లాంగ్వేజ్ చేసి లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ అప్లయింగ్ ఫర్ బోత్ పేపర్స్ అప్లై చేస్తున్నాడు. పేపర్ 1 అప్లై చేస్తున్నాడు, పేపర్ 2 అప్లై చేస్తున్నాడు కాబట్టి బోత్ పేపర్స్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫర్ క్లాసెస్ ఫస్ట్ క్లాస్ టు 5th క్లాస్, మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫర్ క్లాసెస్ 6 to 8th క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎవరైతే బీఈడి చేసిన వాళ్ళు ఉంటారో ఇక్కడ 5th సెలెక్ట్ చేసుకోవాలి ఫర్ ఫస్ట్ క్లాస్ టు 5th క్లాస్. అదేవిధంగా 6th క్లాస్ టు 8th క్లాస్ వాళ్ళు 7th కాలం సెలెక్ట్ చేసుకోవాలి. 7th బీఈడి చేసిన వాళ్ళు మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. టీటీసీ చేసిన వాళ్ళు సపరేట్గా సెలెక్ట్ చేసుకోవాలి క్వాలిఫికేషన్ ప్రకారంగా. ఇక్కడ అభ్యర్థి మ్యాథమెటిక్స్, సైన్స్ రాద్దాం అనుకుంటున్నాడు. క్వాలిఫికేషన్ సంబంధించిన కాడ మీరు టీటీసీ లేదా డిఈడి చేసిన వాళ్ళు అయితే మీకు ఇక్కడ క్వాలిఫికేషన్ సంబంధించి సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా 6th క్లాస్ టు 8th క్లాస్ వరకు మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే మీరు టీటీసీ చేశారా, బీఈడి చేశారా, టీటీసీ బీఈడి చేశారా, 2 చేశారా అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. కాలమ్స్ బట్టి కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి, ఎలాంటి మిస్టేక్స్ లేకుండా. సబ్జెక్ట్ ఆఫర్డ్ ఫర్ పేపర్ 2 మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్.
పేపర్ 1 అనేది అందరికి కామన్గా ఉంటుంది. పేపర్ 2 అనేది సపరేట్గా ఉంటుంది. మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ ఉంటుంది, అదేవిధంగా సోషల్ సైన్స్ ఉంటుంది. ఇక్కడ మనం టిక్ మార్క్ చేసుకోవాలి చెక్ బాక్స్ని. డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్, డిగ్రీ ఇన్ ఎడ్యుకేషన్ అనే ప్రిస్క్రైబ్డ్ మినిమం క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకుందాం. అందుకు ఇక్కడ టిక్ మార్క్ సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత క్వశ్చన్ పేపర్ మీడియంని సెలెక్ట్ చేసుకోవాలి. ఏదైనా ఇంగ్లీష్ ఆర్ హిందీ. మనం ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఎగ్జామినేషన్ సెంటర్స్ తెలంగాణ మహబూబ్నగర్, ఆంధ్రప్రదేశ్ కర్నూలు, తెలంగాణ హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ కడపని సెలెక్ట్ చేసుకున్నారు. తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్ని అప్లోడ్ చేయాలి, ఎంటర్ చేయాలి. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ బీఈడి డీటెయిల్స్ ఎంటర్ చేశాము. పాస్ స్టేటస్, ఇయర్ ఆఫ్ పాసింగ్, అపియరింగ్, కోర్స్, బోర్డ్ ఆర్ ఇన్స్టిట్యూషన్, యూనివర్సిటీ నేమ్, రిజల్ట్ మోడ్, టోటల్ మార్క్స్ 10 మార్క్స్, పర్సెంటేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్స్టిట్యూట్ పిన్ కోడ్ అంటే పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. బీఈడి మీద అప్లై చేస్తున్నాం కాబట్టి బీఈడి డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేశాము. తర్వాత సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేయాలి. ఎంటర్ సెక్యూరిటీ పిన్ క్యాప్చా కోడ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత సబ్మిట్ ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ రివ్యూ పేజ్ డిస్ప్లే అయింది. ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఎడిట్కి వెళ్ళి ఆప్షన్ ఎడిట్ చేసుకోవాలి. ఏదైనా డేటా, ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఎగ్జామినేషన్ సిటీస్, పర్సన్ విత్ డిసెబిలిటీ, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, కేటగిరీ సంబంధించిన ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఎడిట్ ఆప్షన్కి వెళ్ళి ఎడిట్ చేసుకోవాలి. ఆల్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటే చెక్ బాక్స్ని టిక్ చేయాలి. ఇక్కడ ఐ అగ్రీ అని డిక్లరేషన్ చేయాలి. తర్వాత ఫైనల్ సబ్మిట్ చేయాలి. ఇక్కడ పర్టికులర్స్ చెక్ లిస్ట్ టు బి వెరిఫైడ్, ఇవన్నీ వెరిఫై చేయాలి. నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, కేటగిరీ, పర్సన్ విత్ డిసెబిలిటీ, ఎగ్జామినేషన్ సిటీస్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్. ఈ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకున్న తర్వాత చెక్ బాక్స్లో కరెక్ట్ అనే సింబల్ని ఎంటర్ చేయాలి. తర్వాత డిక్లరేషన్ చేయాలి, ఐ అగ్రీ. ఇక్కడ డిక్లరేషన్ చేసిన తర్వాత ఫైనల్ సబ్మిట్ ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అడుగుతుంది. డూ యూ విష్ టు సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ ఫైనల్లీ అని అడుగుతుంది. ఎస్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. ఇప్పటి వరకు 2 స్టెప్స్ అయిపోయాయి. ఇప్పుడు 3rd స్టెప్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. తర్వాత ఫీ పేమెంట్ ఉంటుంది. 3rd స్టేజ్లో డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాలి. అప్లోడ్ డాక్యుమెంట్స్ క్లిక్ చేయాలి. ఇక్కడ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ని అప్లోడ్ చేయాలి. ఫోటోగ్రాఫ్ సైజ్ మినిమం సైజ్ 10 KB ఉండాలి, మ్యాక్సిమం సైజ్ 200 KB ఉండాలి. సిగ్నేచర్ మినిమం సైజ్ 4 KB ఉండాలి, మ్యాక్సిమం సైజ్ 30 KB ఉండాలి. ఫోటో సిగ్నేచర్ అప్లై చేసిన తర్వాత సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ చూపిస్తుంది. అప్లోడెడ్ డాక్యుమెంట్ ఇక్కడ చూపిస్తుంది, అప్లోడెడ్ డాక్యుమెంట్ అని. తర్వాత సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేయాలి. ఇక్కడ క్యాప్చా కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత సబ్మిట్ ఆప్షన్ని క్లిక్ చేయాలి. డూ యూ విష్ టు సబ్మిట్ డాక్యుమెంట్ ఫ్రమ్ ఫైనల్లీ అని అడుగుతుంది. ఎస్ అని క్లిక్ చేయాలి. డాక్యుమెంట్ అప్లోడ్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ కూడా చూపిస్తుంది. తర్వాత ఓకే అని క్లిక్ చేయాలి. ఫైనల్గా లాస్ట్ చివరి స్టెప్ 4th స్టెప్ ఎగ్జామ్ ఫీజు పే చేయాలి. ఫైనల్గా లాస్ట్ స్టెప్ ఎగ్జామ్ ఫీ అనేది పే చేయాలి. ఎగ్జామినేషన్ ఫీ పే చేయడానికి ఇక్కడ పే ఎగ్జామినేషన్ ఫీ అని చూపిస్తుంది, 1200 రూపీస్. ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ పేమెంట్ అనేది 2 ఆప్షన్ చూపిస్తుంది. సెలెక్ట్ మోడ్ ఆఫ్ పేమెంట్, ఆన్లైన్ పేమెంట్ ఆర్ యూజింగ్ రియల్ టైమ్ ఈ చలాన్. ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత ప్రొసీడ్ ఫర్ పేమెంట్. ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఎగ్జామినేషన్ ఫీ కలెక్షన్, ఎనీ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్. ఇక్కడ డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకోవాలి, డెబిట్ కార్డ్. తర్వాత ప్రొసీడ్ ఫర్ పేమెంట్ క్లిక్ చేయాలి. ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్యూఆర్, యూపీఐ. తర్వాత ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంది కాబట్టి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని సెలెక్ట్ చేసుకోవాలి. టోటల్ ఎగ్జామినేషన్ ఫీ 1200 రూపీస్. 4 పేపర్స్ అప్లై చేస్తున్నాడు, పేపర్ 1, పేపర్ 2. తర్వాత కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ మేక్ పేమెంట్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. ఇక్కడ చూపిస్తుంది కన్వీనియన్స్ ఫీ ట్రాన్సాక్షన్ అమౌంట్ 1200 రూపీస్, కన్వీనియన్స్ ఫీ 20 రూపీస్. టోటల్గా 1223 రూపీస్ అడుగుతుంది. క్లిక్ చేయాలి. మే ప్రొసీడ్ విత్ పేమెంట్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి.
మన మొబైల్‌కొచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. మొబైల్‌కొచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత ఎంటర్ చేసిన తర్వాత ప్రాసెస్ చూపిస్తుంది. 4 స్టెప్స్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ చూపిస్తుంది రిజిస్ట్రేషన్ ఫార్మ్ కంప్లీటెడ్, అప్లికేషన్ ఫార్మ్ కంప్లీటెడ్, అప్లోడ్ డాక్యుమెంట్స్ కంప్లీటెడ్, అప్లికేషన్ ఫీ పేమెంట్ కంప్లీటెడ్ అని ఇక్కడ డౌన్లోడ్ కన్ఫర్మేషన్ పేజ్‌ని క్లిక్ చేయాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మన సీటెట్ అప్లికేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయినట్టు. సీటెట్ అప్లై చేసే సమయంలో ఎలాంటి డౌట్స్ ఉన్నా ముందుగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత డౌట్‌లు అడగండి. మీ కామెంట్స్‌కి ఖచ్చితంగా రిప్లై ఇవ్వబడును. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రశాంత్ కాంపిటేటివ్ హబ్ యూట్యూబ్ ఛానల్.